నమస్కారం జోష్న గారు. నమస్కారం అండి. తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇక్కడ ఉండాలా వద్దా తమ్ముళ్ళు అని అడిగితే వాళ్ళందరూ కేకలు పెట్టారు. ఉండాలి ఉండాలని చెప్పేసి. సో క్యాడర్ ఇంత బలంగా ఉన్న పార్టీకి నాయకులు అనేవాళ్ళు లేకపోవటం నిజంగా దురదృష్టకరం. సో 2 సందర్భాలు తీసుకున్నట్టయితే అటు ఏది ఎల్ రమణ గారి దగ్గర నుంచి జ్ఞానేశ్వరరావు గారి దగ్గర వరకు ఎక్కడ లోపం జరిగిందంటారు? లోపం ఐ కెనాట్ ప్రాపర్లీ సే ఇట్ as లోపం అని అనను కానండి. ఎందుకంటే వాళ్ళిద్దరు బీఆర్ఎస్లోని కలిశారు మళ్ళీ. నేను అదే అనుభవాను. ఉమ్, ఒక కుట్ర జరిగిందండి తెలుగుదేశం పార్టీ మీద. ఉమ్, అది నాకు తెలిసి ఉద్యమ సమయం నుంచి జరిగింది ఆ కుట్ర. ఇవాళ కొత్త కాదు. ఓకే. ఎందుకంటానంటే ఉద్యమంలో అందరం ఉన్నాం. ఆల్ సైడ్ అందరూ ఉన్నాం. సో మనకి ఉద్యమంలో మన కోపం, మన కసి ఒక పార్టీ మీదో, ఒక వ్యక్తి మీదో, ఒక పర్టిక్యులర్ దీని మీదో అని కాదు. మన కోపం ఏంటి? మా ఆవేదన ఏంటి ఆ రోజున? తెలంగాణ రాష్ట్రం కొన్ని విషయాల్లో నష్టపోయింది కాబట్టి మాకు తెలంగాణ సెపరేట్‌గా తెలంగాణ ప్రాంతం నష్టపోయింది కాబట్టి మాకొక సెపరేట్ తెలంగాణ రాష్ట్రం కావాలి. మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలి. సింపుల్. రైట్. ఎజెండా చాలా సింపుల్ అంజి గారు. ఉమ్, అందులో తెలుగుదేశం పార్టీ కేంద్రీకృతమైనటువంటి ఒక విష ప్రచారం అనేటువంటిది బీఆర్ఎస్ చేసింది. టీఆర్ఎస్ చేసింది. ఆ రోజు నుంచి వాళ్ళు చేస్తున్నారు. నాకు దాని రీజనింగ్ నిజంగా అర్థం కాలేదు. అసలు వాస్తవానికి మాట్లాడితే వాళ్ళ పార్టీ మా పార్టీతో పొత్తు పెట్టుకుంది 2009లో. ఆ. గుర్తుందా మీకు? అవును. పొత్తు పెట్టుకొని ఏమంటారు అనంటే తెలుగుదేశం పార్టీతో కలిపి ఎన్నికల్లోకి వెళ్లారు వాళ్ళు. రియల్‌గా మాట్లాడితే నాకు తెలిసి కేటీఆర్ ఫస్ట్ టైం గెలిచిందే అప్పుడు. ఉమ్, టీడీపీతో పొత్తున్నప్పుడే. సో అసలు తర్వాత అంటే ఓవరాల్‌గా కూడా చూస్తే ఎందుకో ఎందుకో ఏముందిలెండి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో చాలా పట్టున్నటువంటి పార్టీ అండి. మాకు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీసుకుంటే మొత్తం ఎంటైర్ స్టేట్‌లో తెలంగాణ ప్రాంతం మాకెప్పుడు కూడా చాలా బలమైనటువంటి ప్రాంతం అన్నమాట. ఉత్తర తెలంగాణ తీసుకోండి, దక్షిణ తెలంగాణ తీసుకోండి. ఇవన్నీ కూడా మాకింక అసలు దోస్ వర్ అవర్ ఆహ్, ఏమంటారు అంటే హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతాలు. ఇప్పుడు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గడ్డలన్నమాట. అంతే అవి అడ్డాలన్నమాట. అలాంటి తెలుగుదేశం పార్టీ అడ్డాలుగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఎక్కువగా ఉండేది. ఓవరాల్‌గా మనం ఓకే. చూస్తే. ఆ, దానికి పలు కారణాలు ఉంటాయండి. ఉమ్, ఆ రోజున తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దవ్వడం గానియండి, మిగతా కొన్ని విషయాలు కావచ్చు. ఒక రకంగా తెలంగాణ ప్రజానీకంతోటి, తెలంగాణ ప్రాంతంతోటి మాకొక అవినాభావ సంబంధం అనేటువంటిది అప్పుడే ఏర్పడింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఓన్లీ తెలంగాణకో, లేకపోతే ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌కో, ఓన్లీ రాయలసీమకో అలా ఏం పెట్టలేదు కదండీ ఆయన. రైట్. ఓవరాల్‌గా తెలుగు ప్రజల కోసం నేను పార్టీ పెడుతున్నా అన్నాడు. ఆ, ఎవరు ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆయన ఆ రోజున ఇబ్బందిని దూరం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కుట్ర ఏంటి అనంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం ఒక బలమైనటువంటి శక్తి. దేర్ ఇస్ నో వన్ హూ కెన్ బీట్ తెలుగుదేశం ఇన్ తెలంగాణ. ఓకే. సో ఫస్ట్ తెలుగుదేశాన్ని మనం ఇక్కడి నుంచి పంపించేయాలి. సో తెలుగుదేశాన్ని ఒక భూతంలాగా చూపించాలి. దయ్యంలాగా చూపించాలి. చంద్రబాబు నాయుడు గారిని ఒక రాక్షసుడిలాగా చూపించాలి. తెలంగాణ వ్యతిరేకలాగా చూపించాలి. వాళ్ళు అదే ట్రై చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్‌గా చెప్పారు. నేను తెలంగాణ ఫార్మేషన్‌కి వ్యతిరేకం కాదు. ఇన్‌ఫాక్ట్ దానికి సంబంధించి మేము లెటర్ కూడా ఇచ్చాం. వాస్తవం మాట్లాడితే. ఆయన ఎప్పుడు చెప్తున్నారు 2 కళ్ళు అన్నారు తెలుగు రాష్ట్రాలని. ఒకటే అన్నం ఏంటి ఉమ్, అంటే మీరు విభజిస్తే ఖచ్చితంగా 2 రాష్ట్రాలకి మంచి జరగాలి. ఒక రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చి ఇంకో రాష్ట్రానికి తక్కువ ఇస్తానంటే కాదండి. ఖచ్చితంగా 2 రాష్ట్రాలకి కూడా మంచి జరిగే విధంగా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మీరు విభజన చేయండి అనేది ఆ రోజున అడిగాం మేము. తర్వాత కూడా విభజన జరిగిన తర్వాత కూడా 2014 ఎన్నికల్లో కూడా మేము పోటీ చేశాం ఇక్కడ. 2018 ఎన్నికల్లో కూడా పోటీ చేశాం మేము ఇక్కడ. 2014 ఎన్నికల్లో ఆ రోజున మేము బీజేపీ తోటి పొత్తులో ఉన్నాం. 15 సీట్లు మాకు, 5 సీట్లు బీజేపీకి. అంటే ఓవరాల్‌గా 20 సీట్స్. మీరు ఇమాజిన్. కేసీఆర్‌కి ఎన్ని వచ్చాయండి ఆ రోజున? 61 62 వచ్చాయి. కాంగ్రెస్‌కి ఎన్ని వచ్చాయండి ఆ రోజున? 23 వచ్చాయి. సో మా కూటమికి మా 2 పార్టీలకు కలిపి 20 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కి 23 వచ్చాయి. సో మీరు ఐడెంటిఫై చేయండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక ఇంటిగ్రల్ పార్ట్. కానీ ఏ రకంగా అయితే ఉద్యమ సమయం నుంచి కూడా ఒక సెంటిమెంట్ రగిల్చి రాజకీయం చేద్దాం అనుకున్న కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు అదే చేశారు. తర్వాత కూడా. no. సో ఏమైంది అంటే ఆ కాలక్రమేణా కొంచెం మేము నష్టపోయిన మాట వాస్తవమేనండి. అందులో డౌట్ లేదు. సో నాయకులు మా పార్టీ గుర్తు మీద గెలవడం,
వాళ్ళ పార్టీల్లోకి వెళ్ళిపోవడం. సో ఇది బ్యాక్ టు బ్యాక్ జరిగేటప్పటికి కొంత క్యాడర్‌లో కూడా కొంత నిరుత్సాహం, కొంత నిస్తేజం. ఆల్మోస్ట్ ఇప్పటికి 20 సంవత్సరాలయిందండి మేమిక్కడ ఈ ప్రాంతంలో అధికారంలో లేక. ఉమ్, ముందర 10 ఏళ్ళు, తర్వాత విభజన తర్వాత 10 ఏళ్ళు. విభజన తర్వాత. సో, ఒక రకంగా ఆహ్, అంటే హ్మ్, ప్రజలకి ఎంత ప్రేమ ఉన్నా తెలుగుదేశం పార్టీ మీద ఏమైపోయిందంటే నాయకులు లేరు గదా! అనేటువంటి అండ్ అండ్ ఇదే కుట్ర. నాయకులు లేకుండా చేయడమే వాళ్ళ కుట్ర. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు మీరు ఉమ్, 88 గెలుచుకున్నారండి రెండోసారి. ఉమ్, మీకు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు గావాలండి? ఓకే. చెప్పండి నాకు. అదే కేసీఆర్‌కి అదే నువ్వు 88 86 గెలుచుకున్నావు. మొన్న 2018 ఎలక్షన్‌లు మాట్లాడుతున్నా నేను. నీకెందుకయ్యా? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు నీకెందుకయ్యా? ఎందుకు తీసుకున్నావు చెప్పు? మళ్ళీ మొన్న 2014 తీసుకున్నావు. 61 నువ్వు గెలిచావు. 62, 63 గెలిచావు. మ్యాజిక్ ఫిగర్ నీకొచ్చేసింది. నీకు ఆ రోజున 14 మంది, 15 మంది ఎందుకు నీకు? ఓకే. సో, వాళ్ళ కుట్ర ఏంటి అనంటే, ప్రతిపక్షం లేకుండా చేయడం ఒక కుట్ర. ముఖ్యంగా అందులో తెలుగుదేశం లేకుండా చేయడం ఇంకో కుట్ర. ఎందుకంటే తెలుగుదేశం ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందండి. మీరు గమనించండి. అవును. ఉమ్, సో, ఇప్పుడు కేసీఆర్ అయిపోయింది. తెలంగాణ నినాదం అయిపోయింది. ఇప్పుడు ఏ నినాదంతోటి ప్రజల్లోకెళ్తాడు చెప్పండి? ఇప్పుడు కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాగానే హ్మ్. అది తప్ప వేరే తీసుకోవట్లేదు వాళ్ళు. నే ఇప్పటికీ అదే అదే వేస్తారు. అంటే పో- నేనొక విషయం చెప్తాను చూడండి ఆ, సార్. తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీని చూసి వీళ్ళెంత భయపడుతున్నారో చూడండి. ఆ, సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు మేమొస్తే మీకు బాధేంటని అడుగుతున్నా నేను. మేమొస్తే మీకు బాధేంటసలు? తెలంగాణ నేను ఇంక తెలంగాణ ఇక ద్రోహులు ఏం తెలంగాణ ద్రోహులు? నేను అదే చెప్తున్నా. ఏంటి తెలంగాణ ద్రోహులని తెల- చెప్పమను. పార్టీ. మేమేం చేశాం చెప్పమంటున్నాం గదా! ఆ, మీకు గుర్తుండుంటే బాబ్లీ కోసం ఎవరు కొట్లాడారు? ఎవరు కొట్లాడారు? కేసీఆర్ కొట్లాడాడా? కాంగ్రెస్ కొట్లాడిందా? బీజేపీ కొట్లాడిందా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరు కొట్లాడారండి? ఆ రోజున అక్కడ పోయి అరెస్ట్ అయింది ఎవరు? ఎవరు? కేసులేయించుకున్నదెవరు? తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా? ఇప్పటికి నడుస్తుంది కదా ఇప్పటికి నడుస్తున్నాయి మా మీద. ఆ కేసు. మా నాయకుల మీద ఇంకా ఎళ్తున్నారు పాపం వాళ్ళు. అదే. మాట చెప్తున్నాను నేను. ఓకే. ఇంకేంటి? కమిట్మెంట్ అంటే ఏంటి? నేను అదే అడుగుతున్నాను. ఓకే. ఎన్ని ప్రాజెక్టులు కట్టాం మేము? తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టామండి మేము? లెక్కుందిగా మీ దగ్గర గూడా. ఎన్ని స్కూల్‌లు కట్టాం? ఎన్ని హాస్పిటల్స్ కట్టాం? గాంధీ హాస్పిటల్ ఎవరు చేశారు? కేసీఆర్ చేశాడా? 10 సంవత్సరాల్లో కనీసం రిపేర్స్, రెనోవేషన్స్ కూడా చేయించలేకపోయాడు. ఓకే. మళ్ళీ మేము కట్టిన గచ్చిబౌలి ఆ స్టేడియంని తీసుకెళ్ళి టిమ్సన్ చేసి ఏదో చేస్తున్నానని తమాషా చేశాడు. సో, కమిట్మెంట్ ఎవరికుంది? మేము ప్రాంతాల బేస్డ్‌గా చూడలేదండి. అన్నీ డెవలప్ చేయాలనుకున్నాం, చేశాం. ఇవాళ నేనంటే తెలంగాణ ద్రోహులంటే ఏంటి అని అడుగుతున్నాను నేను. సింపుల్‌గా అడుగుతున్నాను నేను. ఏంటి సార్ తెలంగాణ ద్రోహులంటే? ఇంకా అదే వాదం. ఏంటి అని అడుగుతున్నా. వితండవాదం అంటారు దాన్ని. వితండవాదం. ఏంటి? ఇవాళ నేను అడుగుతున్నాను. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు పెప్పర్ స్ప్రే కొట్టింది ఏ పార్టీ నుంచండి? ఎవడండి కొట్టింది పెప్పర్ స్ప్రే? మాట్లాడడానికి నోళ్ళు రావు వీళ్ళకి. ఇవాళ పెద్ద ఏమంటారు అనంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ ఎవరండి? ఫక్త్ తెలంగాణ వ్యతిరేకి అవునా కాదా? వీసాలు తీసుకొని పోతారా? పాస్‌పోర్ట్‌లు మార్చుకుంటారా? అడిగిందెవరు? మేమా? మేమా అడిగింది? తెలంగాణ వస్తే వీసా తీసుకొని మనం హైదరాబాద్‌కెళ్ళాలని ఎవరన్నారండి? మేమన్నామా? మరి వాళ్ళు నిలబడి అధికారికంగా జయంత్యుత్సవాలు చేస్తున్నారుగా మరి. ఎవరండి తెలంగాణ వ్యతిరేకి? అంటే అడిగేవాడు లేడని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. వితండవాదాలు ఎందుకు మీకు? యెస్ ఆన్ పేపర్, ఆన్ డాక్యుమెంట్, ఆన్ టేబుల్, అక్రాస్ ద టేబుల్. చలో నేను కూర్చుంటా. నా పార్టీ తెలంగాణకి ఏం చేసిందో నేను చెప్తా. నా పార్టీ తెలంగాణకి ఏం చేయలేదో, ఏం వ్యతిరేకం చేసిందో నువ్వు చెప్తావా? ఏం వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి. ఇంజినీరింగ్ కాలేజీలు 200 పైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కడ పెట్టాడండి చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్ర ప్రాంతంలో పెట్టాడా? ఎక్కడ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ నువ్వు కూర్చొని ఎలగబెడుతున్నావు కదా! 10 సంవత్సరాల నుంచి టాప్ నాచ్‌గా మనమే ఉన్నాము. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో మనమే ఉన్నాము. ఎవరు చేశారది? బీజం ఎవరేశారు దానికి? టాప్ నాచ్, టాప్ క్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎవరు కట్టారు? మాట్లాడితే అర్థం ఉండాలండి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేను అదే చెప్తున్నాను. వాళ్ళ భయం ఏంటి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది. ఏం చేస్తుంది? మేము ఈ చిల్లర రాజకీయాలు మేము
అలౌ చేయం కదా. మేమేం చేస్తాం, మళ్ళీ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, మళ్ళీ బ్రహ్మాండంగా సంక్షేమం చేస్తాం. జనాలు వాళ్ళని మర్చిపోతారుగా మళ్ళీ, అది వాళ్ళ భయం. కానీ ఇక్కడ మీరు అక్కడ చూసినట్టయితే సుహాసిని గారు ఉన్నారు, మొన్న జరిగిన సభలో కూడా సుహాసిని గారు ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడ కొంతమంది కొన్ని పోస్టులు గమనించినట్టయితే మీరు, ఎందుకు పార్టీ పగ్గాలు నందమూరి ఫ్యామిలీ సుహాసిని గారికి ఇవ్వచ్చు కదా, చక్కగా వాళ్ళు డ్రైవ్ చేస్తారు, ఎవరెవరినో పెట్టి వాళ్ళంతా అటు మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవటం కన్నా ఇలాంటి వ్యక్తులకి పార్టీ పగ్గాలు ఇస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఆంధ్రాది ఇటుగుడి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళందరూ ఇది చేస్తున్నారు కాబట్టి ఇక్కడన్నా సరే ఆవిడ చేతిలో పెడితే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం అండి. దీనిపైన మీ అభిప్రాయం? నేను ఒక విషయం చెప్తానండి. పార్టీ పగ్గాలు ఎవరికి ఇవ్వాలి, ఏం చెయ్యాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దానికి రీజనింగ్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా మనం ఉండాలి అని అంటే దెర్ ఆర్ సర్టన్ ప్రీ రిక్విజిట్స్, సర్టన్ కండిషన్స్ అని మీరు అన్నట్టు. ఎస్, కుటుంబం నుంచి వస్తే ఎవరు కాదనరు, కానీ దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ఈక్వేషన్ సార్ చూస్తున్నారో మనకు తెలియదు. ఇంకో విషయం మీరు గమనిస్తే, ఎప్పుడూ కూడా నాకు తెలిసి బడుగు బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, అక్కడైనా ఇక్కడైనా ఎప్పుడు బీసీలకు ఎక్కువగా ఇచ్చారు సార్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ సార్, అంటే పార్టీ సిద్ధాంతం ఆ రకంగా ఉంది. నేషనల్ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా సరే, ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అచ్చెన్నాయుడు గారు ఉన్నా, లేకపోతే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నా, లేకపోతే ఇక్కడ అప్పుడు ఎల్ రమణ గారు ఉన్నా, తర్వాత బక్కన నరసింహల్ గారు ఉన్నా, తర్వాత జ్ఞానేశ్వర్ ముదిరాజు ఉన్నా, ఎవరున్నా సరే వీ హావ్ ఆల్వేస్ ప్రిఫర్డ్, అంటే ఆ సిద్ధాంతం ప్రకారంగా పార్టీ నడిచింది. సో ఎస్, బట్ మీరు అన్నట్టుగా తప్పేం లేదు, ఇవ్వద్దు అని. అంటే ఇప్పుడు ఏంటంటే ఇవ్వద్దు అని నేను అన్ను, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రీ రిక్విజిట్స్ అనేటువంటివి ఎవరన్నా చూస్తున్నారు, నాకు తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారి గనక అదే స్టాండ్ మీద ఇప్పుడు ఉన్నట్టయితే ఖచ్చితంగా టీడీపీ మళ్ళీ పూర్వవైభవంలో ఉండేది అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక వాయిస్, పవర్ఫుల్ వాయిస్ ఉన్న పర్సన్ ఉంటే, నేను ఒక విషయం మీరే అంటే అది నాయకులు కోరుకుంటున్నారు, ఏది క్యాడర్ కోరుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు పవర్ఫుల్ వాయిస్ అని మీరే అంటున్నారు. అవును, రైట్, ఫ్యామిలీ అని మీరే అంటున్నారు. సో దెర్ ఆర్ సర్టన్, అంటే నేను అనేది డిఫరెంట్ ఎరీనాస్ లో ఆలోచిస్తారు. కాకపోతే ఒక్కటి నేను ఏమంటాను అని అంటే, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక డెసిషన్ అనేటువంటిది సార్ ఎప్పుడూ తీసుకుంటారు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వీటన్నిటికన్నా కూడా అసలు ఒక్కొక్క రకమైనటువంటి నిస్తేజం క్యాడర్ లో వచ్చిందండి. ఎందుకంటే 20 years ఒకటి, ఇంకోటి గత 5 years లో కూడా సార్ కూడా ఎక్కువగా టైం కేటాయించలేకపోయారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షులుగా సార్ కూడా, ఎందుకంటే అక్కడ పరిస్థితి మనం చూసామండి, అది హారబుల్. అసలు రాష్ట్రం నాశనం అయిపోయేటటువంటి ఒక పరిస్థితి. సో కొంచెం సార్ కూడా కొంచెం టైం అనేటువంటిది అంత ఇవ్వలేకపోయారు జాతీయ పార్టీ అధ్యక్షులుగా కూడా. సో పీపుల్ ఇప్పుడు ఏం ఆశిస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సార్ టైం అనేటువంటిది కూడా, ఎందుకంటే ఎవరున్నా సరే ఆ ప్లేస్ లో అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఇస్ వాట్ దట్ కీప్స్ us గోయింగ్ ఇన్ తెలంగాణ. బికాజ్ నేను ఇందాక చెప్పినట్టుగా ద లెవెల్ ఆఫ్ వర్క్, ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి ఇంపాక్ట్ ఏ రకంగా అయితే ఉంటుందో అలాంటి ఇంపాక్టే చంద్రబాబు నాయుడు గారి రూపంలో కూడా మాకు ఉంటుంది. సో ఈ రెండింటిని మేము ఒక్కసారి స్టెబిలైజ్ చేసేసుకున్న తర్వాత డెఫినెట్ గా whoever is eligible and whoever is worth to be in that position definitely will go ahead and work.